ఆర్థిక పరమైన ఇబ్బందులు మనలో ప్రతి ఒక్కరికి ఉండే ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. మన జీవితంలో డబ్బు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మంది చెప్తుంటారు మనకి ఎమోషన్స్ ముఖ్యం, లవ్ ముఖ్యము, లేకపోతే రిలేషన్షిప్స్ ముఖ్యము, అవి ఏవో చెప్తుంటారు. కానీ వాటి అన్నిటికీ ఆధారం వచ్చేసి డబ్బే. అంటే ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వము చాలా విషయాల్లో ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఒక జంట విడాకులు తీసుకునేదానికి ప్రభావం చూపించవచ్చు. ఒక ఒక బిజినెస్ కొలాప్స్ అవ్వడానికి ప్రభావం చూపించవచ్చు. ఒకరి మధ్య ఒక కుటుంబంలో విభేదాలు తీసుకురావడానికి ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పాత్ర పోషించవచ్చు. ఒక క్షణం మీరు అంతా బాగానే ఉంటది, మరొక క్షణం ఊహించని ఖర్చులు మిమ్మల్ని బ్యాలెన్స్ లేకుండా ఇబ్బంది పెడతాయి. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవడం, ఉన్నట్టుండి అప్పులు చేయాల్సి రావడం, ఊహించని అత్యవసర పరిస్థితులు, రిలేషన్షిప్స్ లో ఆర్థిక పరమైన విభేదాలు. సో ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, అనుకోకుండా వస్తానమాట. అప్పటిదాకా బ్యాలెన్స్డ్ గా వెళ్ళే ఆ షిప్ ఉన్నటువంటి కుదుపులకి గురవుతూ ఉంటది. మన జీవితం చాలా అందమైంది ఎప్పుడు? ఆర్థిక పరమైన ఇబ్బందులు లేనప్పుడు మాత్రమే. మీ పిల్లలతో మీరు ఆనందంగా బతకాలన్నా, వాళ్ళకి ఏదో ఏం కావాలో అది తీసియాల్సి వస్తుంది, ఏం కావాలో అది కొనిపెట్టాల్సి వస్తుంది. వాళ్ళని మంచి స్కూల్లో చేర్పించాలన్నా మీ దగ్గర డబ్బు అనేది కావాలి. మీ రిలేషన్షిప్స్ నిలబెట్టుకునే దానికి వాళ్ళకి బర్త్డే పార్టీనో లేకపోతే మ్యారేజ్ డేనో వాటికి గిఫ్ట్స్ ఇవ్వడానికి డబ్బు అనేది కావాలి. ప్రపంచం అంతా డబ్బే పుష్ చేస్తుంది అనిపిస్తాం. ప్రతి ఒక్క బంధము, ప్రతి ఒక్క క్షణము డబ్బుతో ముడిపడి ఉంది. మరి అలా అందరికీ తెలుసా? డబ్బు సంపాదించడం తెలియదు. తద్వారా ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని ఎదుర్కొంటారు వాళ్ళు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని ఎదుర్కోవడం అనేది అనివార్యము. మీ ఆర్థిక పరిస్థితి కారు ప్రయాణం లాంటిది. కొన్నిసార్లు హైవే మీద వెళ్తా ఉంటుంది ఆ కారు, కొన్నిసార్లు ఏమో గతుకుల రోడ్డు మీద వెళ్తా ఉంటది, అప్పుడప్పుడు పెట్రోల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి? సజావుగా సాగుతూ వెళ్తుంటే అన్ని బంధాలు ఉంటాయి, అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, అందరు కూడా ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. బాగలేనప్పుడే అన్ని బంధాలు మీకు తెలిసి వస్తాయి, నిజమైన బంధాలు ఏంది అనేది తెలిసి వస్తా ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యల వలయంలో చిత్తు చిత్తైన వాళ్ళు కోకొల్లలు. కొంతమందికి ఏంటంటే షాపింగ్ వీక్నెస్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ అయిపోయేదాకా గీకుతా ఉంటారు. అధిక ఖర్చులు, షాపింగ్కి వెళ్తే మితిమీరిన ఖర్చులు అనమాట. ఎంతమంది చెప్పండి ఒక సోపు కొనడానికి డిమార్ట్కి వెళ్ళి 3,000 రూపాయలు బిల్లు వేసుకొని వచ్చిన వాళ్ళు సూపర్ మార్కెట్స్కి వెళ్ళి అక్కర్లేనివన్నీ కూడా కొంటాం. క్రెడిట్ కార్డు ఉంది, అప్పిస్తుంది, 45 రోజుల తర్వాత కట్టొచ్చు అని భరోసాతో ఎంతమంది అప్పులు చేస్తున్నారు. సో ఇలా జీవితం ఆర్థిక పరమైన క్రమశిక్షణ లేకుండా ముందరకు వెళ్ళినప్పుడు ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆదాయం తగ్గిపోతుంది. మొన్న కరోనా వచ్చింది, అందరికీ కూడా శాలరీస్ కట్ చేశారు, కొంతమందికి శాలరీస్ కూడా ఇవ్వలే. అనుకోకుండా వాళ్ళకి వివాహం అవుతుంది, వివాహం అయిన తర్వాత ఒక కుటుంబాన్ని నడపడానికి ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవ్వచ్చు ఆ అబ్బాయి. కొంతమంది విడాకుల తర్వాత సింగిల్ గా బతకడం, పిల్లల్ని పెట్టుకొని సింగిల్ గా బతకడంలో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటారు. కొంతమంది వలస వెళ్ళి, అంటే వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది విద్యార్థి దశలో కష్టపడతారు. మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్లు, చాలా మంది ఏదో రుణాలు చేస్తూ ఉంటారు, చిన్న చిన్న రుణాలు చేస్తుంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు, అధిక ఖర్చులు, అప్పులు. క్రెడిట్ కార్డ్ అనేది ఎంతమంది దగ్గర ఉందో వాళ్ళందరూ కూడా ప్రతి రోజు ప్రతి నెల అప్పులు చేస్తూనే ఉన్నారు.
జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అకస్మాత్తుగా హాస్పిటల్ బిల్ రావచ్చు. అకస్మాత్తుగా ఇంటిని మరమ్మతు చేయాల్సిన అవసరం రావచ్చు. అకస్మాత్తుగా కారు చెడిపోవచ్చు. ఆర్థిక ఒత్తిడి అనుకోకుండా నెత్తి మీద పడతా ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం, ఎవరో మీ నుండి మీ కాళ్ళ కింద లాగేసేయడం, రోజువారీ ఖర్చుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలో అర్థం కాకపోవడం, ఎలా భరించాలో అర్థం కాకపోవడం. డబ్బు అనేది ఇద్దరి జంటని దగ్గర చేస్తుంది, విడదీస్తుంది కూడా. ఎందుకంటే ఒకరికి ఖర్చు అలవాట్లు, ఒకరికి ఖర్చు గురించి ప్రాధాన్యతలు మరియు డెప్ట్స్, రుణ నిర్వహణ విభేదాలు తీసుకొస్తూ ఉంటాయి తరచుగా జంటల్లో. అది రిలేషన్షిప్ స్ట్రెస్ ని పెంచుతూ ఉంటుంది, ఒత్తిడికి దారితీస్తూ ఉంటుంది. భాగస్వామి నుంచి విడిపోయిన తర్వాత, అంటే విడాకులు తీసుకున్న తర్వాత తరచూ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కి ఎదురవుతూ ఉంటాయి. చట్టపరమైన ఫీజులు కట్టడం, భరణాలు చెల్లించడం, తన జీవన శైలి అతలాకుతలం అవుతూ ఉంటుంది. సర్దుబాటు చేసుకోవడానికి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల ఆ సర్దుబాటు, రుణం అనేది, డబ్బు అనేది సర్దుబాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఒక కొత్త ప్రదేశానికి వెళ్తారు. సపోజ్ యుఎస్కి వెళ్ళారు అనుకుందాం. ఇంకా నిరుద్యోగం, ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఆ ప్లేస్ లో ఇక్కడ ఉండే మీరు నేర్చుకున్న ఫైనాన్షియల్ సూత్రాలు ఏవైతే ఉంటాయి అక్కడ అప్లికే అవ్వవు. అప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. విద్యార్థిగా ఉంటూ ఓకే, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలని, ఓకే, కాలేజ్ ఫీజులని, ఇవన్నీ కూడా విద్యార్థి రుణాలు చేసేలా చేస్తారు. ఒక బిజినెస్ పర్సన్ ఉంటాడు, తన బిజినెస్ ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. దానికోసం కొత్త కొత్త అప్పులు చేస్తూ ఉంటాడు. ఒక షేర్ మార్కెట్ మీద పనిచేసే అతను ఈ 10,000 పెడితే 1,00,000 వచ్చింది, 1,00,000 పెడితే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళని వీళ్ళు అడిగి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి దాన్ని పెట్టి దాన్ని పోంగొట్టుకొని అప్పుల బాధలో కూరుకుపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. సో ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నిటికీ కారణం ఏంది? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నిటికీ కారణం ఏంది అంటే, చిన్నప్పుడు మనం మాక్సిమం అందరూ కూడా మ్యారియో గేమ్ ఆడుతుంటారు. మ్యారియో గేమ్. ఆ మ్యారియో గేమ్ లో ఏంటంటే ఒక పర్సన్ ఇట్ట పరిగెత్తుకుంటూ పోతా ఉంటాడు, పైకి ఇట్ట ఎగిరెగిరి కొడతా ఉంటాడు, పైన ఒక ఐస్ క్రీమ్ వస్తుంది, ఐస్ క్రీమ్ తినగానే పెద్దోడైపోతాడు, స్పెషల్ పవర్స్ వస్తూ ఉంటాయి. అది మ్యారియో గేమ్. దాని నుంచి ఒక్కొక్క లెవెల్ దాటుకుంటూ పోవాలి ఆ శక్తులు తీసుకుంటా. కరెక్ట్ గా మా పిల్లోడు కరెక్ట్ గా ఒక 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 స్టేజ్ దగ్గర వచ్చి అక్కడ పైకి ఎగిరి కొడతాడు. అక్కడ ఐస్ క్రీమ్ ఉందని ఎలా తెలుసు? ఆ ఐస్ క్రీమ్ తింటే పెద్దోడైపోతాడని ఎలా తెలుసు? కరెక్ట్ గా అక్కడే ఎందుకు కొడుతున్నాడు, వేరే దగ్గర ఎందుకు కొట్టడం లేదు? ఫస్ట్ అతను ఎవరు చెప్పారు అతనికి అక్కడ ఐస్ క్రీమ్ ఉంది, దాన్ని తింటే పెద్దోడైపోతాడని? అలానే మనిషి జీవితం కూడా మీకు మీ చుట్టూ తెలియని అవకాశాలు ఏవో ఉంటాయి. దాన్ని కొట్టాలి పైకి ఎగిరి. కడితే ఆ శక్తి అందుతుంది. ఆ శక్తిని తీసుకున్నాక మీరు పెద్దోళ్ళు అవుతారు. ఎక్కడ కొట్టాలి అనేది ఎవరికి తెలియదు. మ్యారేజ్ గేమ్ లో అయితే తెలిసిపోయింది. నిజ జీవితంలో ఎక్కడ కొడితే ఆ శక్తి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో మనిషి, అంటే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడడానికి మనిషి కనీసం 5 కళలు నేర్చుకోవాలి. 5 కళలు. ఎవరైతే ఒక్క కళ మీద కూడా పట్టు లేకుండా ఉంటారో వాళ్ళ జీవితం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కి ఎదుర్కొంటారు. శ్రీకృష్ణుడు అయితే 64 కళలు, 14 విద్యలు నేర్చుకున్నాడంట. సార్ మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ ఫ్రీలాన్స్ చేస్తాను, ఆస్ట్రాలజీ చెప్తాను, వాస్తు చెప్తాను, సత్వా చెప్తున్నాను, అగ్రికల్చర్ చేస్తున్నాను.
యూట్యూబ్ చేస్తున్నాను. సో రకరకాల కళలు. ఓకే, మచ్చుక 5 చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా 5 కళలు నేర్చుకోవాలి. 5 కళలు నేర్చుకోవడం అంటే ఏదో మనకు మాత్రం పనికొచ్చి మిగతా వాళ్ళకి పనికి రాని విద్యలు కాదు. సో మీరు ఏదైతే కళ నేర్చుకుంటారో అదే పెట్టుబడిగా పెట్టి మీరు సంపాదించుకునే విధంగా ఉండే కళలు. ఈ 5 కళలు నేర్చుకోవడం వల్ల ఇంకా ఎక్కువ కూడా నేర్చుకోవచ్చు. కానీ మినిమం 5 కళలు నేర్చుకోవడం వల్ల మీకు లైఫ్ లో 4-5 ఇన్కమ్ స్ట్రీమ్స్ వస్తాయి, ఏర్పడతాయి. ఆ 5 కళలు ఎలా నేర్చుకోవాలి అంటే మీరు ఒక్కొక్క కళ నేర్చుకునేటప్పుడు అది ప్యాషన్ అయిపోవాలి. ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీ అంటే ప్యాషన్. నేను అన్నం తిన్నా అదే ఆలోచిస్తుంటాను, మంచినీళ్ళు తాగినా అదే ఆలోచిస్తుంటాను, స్నానం చేసినా అదే ఆలోచిస్తూ ఉంటాను. సో మీరు నేర్చుకునే 5 కళలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉండాలి. నేను ఇప్పుడు సత్వ గురించి చెప్తున్నాను. దీంట్లో అటెంటివ్ గా ఉండడానికి నా చుట్టూ కొంతమంది పీపుల్ ని ఏర్పాటు చేసుకుంటా. నేను ఒకవేళ అలర్ట్ గా లేకపోయినా కూడా వాళ్ళు అలర్ట్ ఇస్తారు. ఈరోజు మీటింగ్ ఉంది సార్, 7 గంటలకి మీరు జాయిన్ అవ్వండి. నేను అలర్ట్ గా లేకపోయినా వాళ్ళు అలర్ట్ ఇస్తారు నాకు. నేను ఇది చదవకపోయినా కూడా నన్ను చదివించే వాళ్ళు ఉన్నారు. ఈ నెక్స్ట్ వీక్ ఏం చెప్దాం సార్, ఈ వీక్ ఏం చెప్తున్నారు అని చెప్పి అడిగేవాళ్ళు. సో వాళ్ళ కోసమే నేను చదవాల్సి వస్తా. అలాంటి ఎన్విరాన్మెంట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ప్యాషన్ ఉండే వాళ్ళతోనే మనం ముందరికి వెళ్ళాలి. శ్రీకృష్ణుడు లాగా 64 కళలు నేర్చుకుంటే మీరు కూడా దేవుడు అయిపోతారు. 64 కళలు వల్లే 5 కళలు నేర్చుకుంటే చాలు, జీవితం సూపర్ గా ఉంటుంది. నేను గ్యారంటీ నోట్ రాసిస్తాను. ఒక అమ్మాయి వచ్చింది, సార్ నేను పాటలు పాడతాను, కానీ ఇప్పుడుండే పోటీ ప్రపంచంలో నేను ఎక్కడ పోటీ పడతాను సార్, నా పాట ఎవరు వింటారు? అప్పుడు నేనేం చెప్పానంటే మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం మానే, నీకు పాట పాడడం వచ్చా రాదా? వచ్చు సార్. ఏ పాట ఇచ్చినా మీరు కాన్ఫిడెంట్ గా పాడతారా లేదా? పాడతాను సార్. రోజుకో పాట పాడి రికార్డింగ్ చేయండి. రోజుకో పాట పాడి రికార్డింగ్ చేయండి. సోషల్ మీడియాలో పెడతా ఉండండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మీ పాటలో పెడుతూ ఉండండి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి పాడండి. 3 నెలలు పాడండి, మీకు అవకాశం ఎందుకు రాదో నేను చూస్తాను అన్న. ఆ ఒక్క నెల రోజులు పాడింది, అవకాశాలు వెల్లువెత్తాయి. చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది, కానీ దాని సొసైటీకి చూపించడంలో జంకు, భయం. టాలెంట్ లేని వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడతారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటా ఉన్నారు. సో నేను ఇంకో ఐడియా కూడా చూపిస్తున్నాను మీకు. అంటే నేనేం చెప్తున్నానంటే ఈ మ్యారియా గేమ్ ఆడడం నాకు బాగా తెలుసు, అందుకని మీకు కూడా నేను చెప్తున్నా ఎలా ఆడాలి అని. ఇంకోటి మీకు షేర్ చేస్తా చూడండి. నేను అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళా. అమెజాన్ వెబ్సైట్ లో క్లీనింగ్ మాప్ అని కొట్టా. ఇది సర్వసాధారణంగా అందరూ కొంటున్నారు ఇప్పుడు. ఇల్లు తుడవడానికి క్లీనింగ్ మాప్ ఎంత ఉందండి? 1399, 899, 1000 క్లీనింగ్ మాప్స్. 1000. ఓకే. సో అమెజాన్లో అంతా కూడా 1000 రూపాయలు ఉన్నాయి. ఇండియా మార్ట్లో చూద్దాం.
ఇది కూడా ఒక వెబ్సైట్. ఇది ఇండియా మార్ట్ అనేది కూడా ఒక వెబ్సైటే. ఇక్కడ ఎంత ఉందండి? 500, 400, 400 చూస్తున్నారా? 500, 480. సో ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది? సరే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇండియా మార్ట్ లో కొనండి, అమెజాన్ లో అమ్మండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఆ మ్యారీ గేమ్ లో ఐస్ క్రీమ్ కొట్టడం ఎలాగా అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ చుట్టూ ఉంటాయి ఈ అవకాశాలు. నేను చెప్పినంత ఈజీ కాదు. ఓకే, ఇండియా మార్ట్ లో బల్క్ గా కొనాలి. ఓకే, ఏదో ఒక పీసు 2 పీసులు కొనకూడదు. బల్క్ గా కొనాలి. అంటే ఒక 50 పీసులైనా కొనాలి. అమెజాన్ లో ఒక్కొక్కటిగా అమ్మాలి. అమెజాన్ లో ఒక్కటి అమ్మొచ్చు, కానీ ఇండియా మార్ట్ లో ఒక 50 కొనాలి. సో జాగ్రత్తగా రీసెర్చ్ చేసి ఇండియా మార్ట్ లాంటి వెబ్సైట్స్, బల్క్ ఆర్డరింగ్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచిగా క్లీనింగ్ మాప్, వెజిటబుల్ కట్టర్స్, కిచెన్ కి సంబంధించిన ఎక్కువగా యూజ్ చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇట్లాంటి బల్క్ వెబ్సైట్స్ లో కొని హై డిమాండ్ ఉండే అమెజాన్ వెబ్సైట్స్ లో అమ్మొచ్చు. ఎందుకంటే దానికి దీనికి ప్రైస్ గ్యాప్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ ప్రైస్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ధైర్యం చేయాలి. ఈ విషయాల్లోనే ధైర్యం చేయాలి, కొద్ది రీసెర్చ్ కూడా చేయాలి. ఆ సెల్లర్స్ తో మాట్లాడి కొద్దిగా ఓపికతో, ఓకే, మనకేదో లాభాలు వచ్చేస్తాయని చెప్పి కలలు కనకుండా కొద్దిగా ఓపికతో వాటిని సరిగ్గా రీసెర్చ్ చేసి క్వాలిటీ ప్రోడక్ట్ ని కొనుక్కొని క్వాలిటీ ప్రోడక్ట్ ని అమ్మాలి. సో అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్ లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అని, క్రిస్మస్ సేల్స్ అని చాలా వస్తువులు చాలా చీప్ గా అమ్ముతుంటారు. ఆ టైంలో బల్క్ గా కొనడం, అమ్మడం చేయడం వల్ల ఒక్కసారి పెట్టుబడి పెడతారు, అధిక మొత్తంలో లాభాలు తీసుకుంటారు, కానీ అది విడతల వారీగా వస్తుంది, ఒక్కసారిగా రాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన విద్య ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రీలాన్సింగ్ చేస్తారు. అది చాలా ఈజీ అన్నమాట ఫ్రీలాన్సింగ్ చేయడం. ఇప్పుడు సపోజ్ మీకు మొక్కలు పెంచడం ఎలాగో బాగా తెలుసు, మొక్కలు ఎక్కడ ఎలా కొనాలో బాగా తెలుసు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ లో గార్డెన్స్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ఫ్రీలాన్సర్స్ ని పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ గార్డెన్ ని మెయింటైన్ చేయాలి, ఆ గార్డెన్ కలకలలాడేలాగా చేయాలి. సంవత్సరానికి ఇంత అని కాంట్రాక్ట్ ఉంటుంది. మొక్క ఏదైనా పోతే ఇమీడియట్ రీప్లేస్మెంట్ చేయాలి అక్కడ. అలా చూసుకునే ఉద్యోగాలు కూడా ఉన్నాయి, ఫ్రీలాన్స్. అవన్నీ కూడా మనకు వచ్చినాయి, చాలా ఈజీ అనమాట. ఏం బ్రహ్మ విద్యలు ఏం నేర్చుకోవాలి. అంతెందుకండి, యూట్యూబ్ లో ముగ్గులు వేసి, రకరకాల ముగ్గులు వేస్తూ దాన్ని వీడియో క్యాప్చర్ చేసి ముగ్గులు పెట్టి లక్షల లక్షల వ్యూస్ కొట్టిన వాళ్ళు ఉన్నారండి. ఓన్లీ ముగ్గులే. రథం ముగ్గని, సంక్రాంతి ముగ్గని, గొబ్బెమ్మల ముగ్గని యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి వాళ్ళకు వచ్చిన విద్యే, ఆ విద్యని డిస్ప్లే చేస్తూ లక్షల లక్షల వ్యూస్, లక్షల లక్షలు సంపాదించారు. మేము ఆస్ట్రాలజీ చెప్పి గొంతు గొంతు బారిపోయేలాగా ఆస్ట్రాలజీ చెప్పినా కూడా అన్ని వ్యూస్ రావు. ఏది ఎసెన్షియల్లో దాన్ని తెలుసుకున్నారు, అది క్లిక్ అవుతుంది.
సో హై డిమాండ్ ఉండే వస్తువులు సేకరించడం, హై డిమాండ్. సో అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, హై డిమాండ్ ఉండే వస్తువుల్ని సేకరించడం, బెస్ట్ సెల్లింగ్ లిస్ట్స్ అంటారు దాన్ని, బెస్ట్ సెల్లింగ్ లిస్ట్స్ అవి తయారు చేసుకోవడం, ఆ ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేయడం, అవన్నీ కూడా బల్క్ ఆర్డర్గా తెప్పించుకోవడం, ఆ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి వెళ్ళి బల్క్ ఆర్డర్స్ తీసుకోవడం, తీసుకొని దాన్ని సింగిల్ గా అమ్మడం అనేది ఇప్పుడు జరుగుతున్న ఒక హై డిమాండ్ బిజినెస్. ఎందుకంటే ప్రైస్ గ్యాప్ చాలా ఉంది. హై డిమాండ్ ఉండే వస్తువులు అమ్మడం, యూనిక్ సెల్లింగ్ అనమాట. యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, యూనిక్ గా ఉండే డిజైన్స్, యూనిక్ గా ఉండే హై క్వాలిటీ మెటీరియల్స్, ఇలాంటి యూనిక్ గా అంటే మీ క్రియేటివిటీని చూపిస్తూ మీరు అమ్ముకునేవి, అలాంటి ప్రొడక్ట్స్ కూడా హై డిమాండ్ ఉంది. ఇంకో ఎగ్జాంపుల్, మన హైదరాబాద్ లో కందిపప్పు 170 రూపాయలు ఉంటాయి కేజీ. అత్యధికంగా కందిపప్పుని ప్రొడ్యూస్ చేసే తాండూరులో 120 రూపాయలు ఉంది, 50 రూపాయలు ప్రైస్ గ్యాప్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను తాండూరుకు పోయి ఒక 5 కేజీలు కందిపప్పు కొన్నా. 5 కేజీలు అంటే 5 50 250 రూపాయలు సేవ్ చేసినట్టే కదా నేను. నేను ఏదో పని మీద తాండూరుకు పోయాను, అక్కడ కొనుక్కున్నాను. అతను ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ దాకా కూడా రాబోలేదు సార్, నేను నా దగ్గర నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాను, 200 రూపాయలతో ఆ బ్యాగ్ హైదరాబాద్కి చేరిపోతుంది అన్నారు. హైదరాబాద్కే కాదు, ఎక్కడికైనా 200 రూపాయలు 100 కేజీల లోపలైతే, నవత ట్రాన్స్పోర్ట్ వాటిలో వీటిలో. సో కానీ ఆ జ్ఞానం ఉండాలి. కందిపప్పు తాండూరులో చీప్గా దొరుకుతుందనే జ్ఞానం ఉండాలి. వేరుశనగ పప్పు కదిరి, శ్రీకాళహస్తి ఏరియాలో తక్కువ దొరుకుతుంది వేరుశనగ పప్పు, పల్లి. ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందని తెలుసుకోవాలి, దాన్ని హై డిమాండ్ ఉండే దగ్గర అమ్మాలి. ఇదొక మనీ ఎర్నింగ్ టెక్నిక్. మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని ఈజీగా తుంచిపారేస్తుంది ఇట్టే, కొద్ది కష్టపడుతుంది. చాలా మందిని చూశాను, లేడీస్ చీరలు అమ్మడం ఆన్లైన్లో, రకరకాల యూనిక్. వాళ్ళ వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చూస్తుంటే వాళ్ళ చీరల డిజైన్స్, వాళ్ళ దగ్గర ఉండే యూనిక్ డిజైన్స్ పెట్టుకొని ఆ వాట్సాప్ స్టేటస్ లో కష్టపడతా ఉంటారు. సో ప్రతి దానికి కూడా ఒక పక్కా ప్లాన్ ఉండాలి, పక్కా బడ్జెట్ ఉండాలి. సో బడ్జెట్ వేసుకోవడం అనేది జీపీఎస్ లాంటిది. జీపీఎస్ ఏం చేస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తుంది కదా, అట్లానే బడ్జెట్ వేసుకుంటే మీ డబ్బుకు జీపీఎస్ లాంటిది. అది ఎలా తీసుకెళ్ళాలి, ఆ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఈ ఖర్చు పెట్టిన దగ్గర నుంచి ఎలా ఆదాయం పొందాలి, ఎలా ట్రాక్ చేసుకోవాలి అని చెప్పేదే బడ్జెట్. ప్రతి ఒక్కళ్ళు కూడా బడ్జెట్ వేసుకోవాలి, నెలవారీ బడ్జెట్ వేసుకోవాలి. మీకు టైం ఉంటే వారానికి సంబంధించిన బడ్జెట్ కూడా రూపొందించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఆర్థిక పరమైన క్రమశిక్షణ మీకు రావాలి అంటే ఫస్ట్ బడ్జెట్ వేసుకోవాలి. ఆ తర్వాత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర నిధిని, మీకు డబ్బులు ఎప్పుడైతే మీకు ఇన్కమ్ వస్తా ఉందో, క్రమం తప్పకుండా కొద్ది మొత్తాన్ని అత్యవసర నిధి అని ఒకటి ఏర్పాటు చేసుకొని దాంట్లో వేస్తూ ఉండాలి. ప్రతి నెల కూడా మన ఖర్చులు జమలు చూసుకుంటూ అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఓకే, నెట్ఫ్లిక్స్ కొంటాం, ప్రైమ్ కొంటాం, ఆహా కొంటాం, ఈటీవీ కొంటాం, రకరకాల సబ్స్క్రిప్షన్లు కొంటాం. సో ఒక్క సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, సో దాంట్లో సినిమాలు ఉంటాయి, దీంట్లో కూడా సినిమాలు ఉంటాయి. ఒక్క సబ్స్క్రిప్షన్కి అలవాటు పడాలి. ఓకే, నెట్ఫ్లిక్స్ కొంటాం, ప్రైమ్ కొంటాం, ఆహా కొంటాం, ఓహో కొంటాం, రకరకాలన్నీ కొనుక్కోవడం, ఇంకా ఏ సినిమా చూడాలో కన్ఫ్యూజన్. ఇంత ముందర మా చిన్నప్పుడు దూరదర్శన్ అని ఒకటి ఉండేది.
వారానికి ఒకసారి చిత్రలహరి అని పాటలు వేసేవాళ్ళు, దానికోసం ఈ వారం అంతా వెయిట్ చేసేవాళ్ళం. వారానికి ఒక్క సినిమా వేసేవాళ్ళు, వారం అంతా వెయిట్ చేసేవాళ్ళం, ఏ సినిమా వేసినా చూసేవాళ్ళం. ఇప్పుడు 4-5 సబ్స్క్రిప్షన్స్, 4-5 సినిమా ఛానళ్ళు, 4-5 గందరగోళాలు, 100 ఛానల్స్. ఏ సినిమా చూడాలో సగం, కొద్దిగా ఈ సినిమా చూస్తారు, కొద్దిగా ఆ సినిమా చూస్తారు. దానికోసం వేలు వేలు డబ్బులు ఖర్చు పెడతారు. ఒక్కటి తీసుకోండి, ఒక్క ఛానల్, నెట్ఫ్లిక్స్ తీసుకోండి, దాంట్లో సినిమాలన్నీ ఉంటాయి. ఈ రోజు కాకపోతే రేపు ఇంకోటి సినిమా వస్తుంది. ఆ కొత్తగా రిలీజ్ అయిన సినిమా చూడాలి అని ఎగబడ్డం బదులు నెట్ఫ్లిక్స్ లో ఏ సినిమాలు ఉన్నాయో అవి చూస్తే సరిపోతుంది. ఒక్క ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటే సరిపోతుంది. అన అనవసరమైన ఖర్చులకి నేను చెప్తున్నా, మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని కాదు, మా ఇంట్లో కూడా ఇట్లాంటి రకరకాల సబ్స్క్రిప్షన్ జరుగుతూనే ఉంటాయి. అదనపు ఆదాయ మార్గాలు. ఓకే, మీకు ఉద్యోగం ఉంది, సో ఉద్యోగం డబ్బులు వస్తున్నాయి. దా- దానికి కట్టుబడి మీరు రోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, నెల తిరిగేసరికి జీతం సంపాదిస్తున్నారు. నా జీవితం బాగానే ఉంది. ఇది ఎద్దు లాంటి ఆలోచన ఇది. ఎద్దు కూడా ఏం చేస్తుందంటే రోజు దున్నుతూ ఉంటుంది, ఆలోచన అనేది ఉండదు అనమాట. అలా దున్నుకుంటూ పోతూ ఉంటుంది. మనలో చాలా మంది కూడా ఎద్దులాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలా కాదు, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషించాలి. ఒక్క శాలరీ మీదే బతికేయకూడదు. ఒక చిన్న ఉద్యోగం, ఒక ఫ్రీలాన్సింగ్, ఒక పార్ట్ టైం జాబ్ మీ ఆర్థిక భద్రతని పెంచే దాంట్లో సహాయపడతాయి. అదనపు ఆదాయానికి చిన్న చిన్న మార్గాలు మనము అన్వేషించాలి. మీకు ఏదో అత్యవసరం వచ్చింది, రుణాన్ని చేశారు. రుణాన్ని తిరిగి చెల్లించే విషయాల్లో చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. చాలా వ్యూహాత్మకంగా ఉండాలి రుణాలు తిరిగి చెల్లించే విషయాల్లో. మా ఫ్రెండ్ హౌస్ లోన్ తీసుకున్నాడు. హౌస్ లోన్ 80 పైసే వడ్డీ, 80 పైసలు వడ్డీ. అదే ఒక బ్యాంక్ లో ఆర్డి, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపాయి దాకా ఇస్తున్నాయి. అతను ఏం చేశాడంటే ఈ రుణాన్ని చెల్లిస్తూ కొద్దిగా అమౌంట్ ఆర్డి, ఫిక్స్డ్ డిపాజిట్లో వేశాడు. దీనికంటే ఎక్కువ వడ్డీ ఉండే దాంట్లో వేశాడు. కొద్ది రోజుల తర్వాత దాంట్లో వచ్చే డబ్బు ఏదైతే ఉందో హౌసింగ్ లోన్ కడుతూ వచ్చాడు. అదే అమౌంట్ ని సర్దుబాటు చేశాడు. ఇక్కడ 80 పైసలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి రూపాయి వస్తా ఉంది. ఆ వడ్డీని ఆ విధంగా కట్టుదిట్టం చేశాడు. కొద్దిగా ఆలోచిస్తే మనకే అర్థం అవుతుంది. చాలా మంది చాలా రకాలుగా డబ్బుని ఎక్కడెక్కడో దాచిపెడతా ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, రకరకాలుగా ఏవేవో పెడుతూ ఉంటారు. దాంట్లో ఒక్క రూపాయి కూడా రాదు. షేర్ మార్కెట్స్ అని ఎంతో మందిని సర్వనాశనం అయిపోయిన వాళ్ళని చూశాను, కానీ ఎవరు లాభపడిన వాళ్ళని ఎవరిని చూడలేను. నాకు తెలిసిన మార్గాలు ఏంటంటే పీపీఎఫ్ అనేది చాలా మంచిది. 15 ఏళ్లకి మెచ్యూరిటీ వస్తుంది. ఆ, మీరు దివాళా తీసినా కూడా ఆ డబ్బుని కోర్టు కూడా తాకడానికి వీలు లేదు. 15 ఏళ్లకి మెచ్యూరిటీ వస్తుంది, పీపీఎఫ్, ఈపీఎఫ్ అనేవి. కొద్ది మొత్తంలో అయినా పీపీఎఫ్ చేయాలి ప్రైవేట్ ఎంప్లాయీస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈపీఎఫ్ అనేది ఉంటుంది. అది ఎందుకంటే రేపు మొత్తం మీరు జీవితం దివాళా తీసినా కూడా, అప్పుల వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళినా కూడా ఆ పీపీఎఫ్ అమౌంట్ జప్తు చేయడానికి లే. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్లు పీపీఎఫ్ కానివ్వండి, ఎన్పిఎస్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్లో ఇచ్చే బాండ్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆర్థిక పరమైన సురక్షితమైనవి. ప్రైవేట్ కంపెనీల్లో షేర్స్ లో పెట్టే వాటి కంటే ఇవి చాలా సురక్షితమైనవి. తక్కువ పావలా వచ్చినా కూడా సురక్షితం, ఖచ్చితంగా వస్తాయని గ్యారంటీ ఉంటుంది.
ఇంకో లాభసాటిది, మీ దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనండి. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి, రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి, రైతులకు ఎక్కువ పథకాలు ఇస్తున్నాయి. ట్రాక్టర్ కొనుక్కోవడానికి సబ్సిడీ ఇస్తుంది, ల్యాండ్ డెవలప్ చేయడానికి సబ్సిడీ ఇస్తుంది, పంట వేయడానికి రుణాన్ని ఇస్తా ఉంది. అది పావలా వడ్డీతోనే ఇస్తున్నాయి. సో గప్చుప్గా ఒక అరెకరైనా కొనండి, దాని తర్వాత తేడా చూడండి, రైతుగా మారి చూడండి. ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి రైతును నిలబెట్టడానికి చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది. రైతు కోసం సపరేట్ బడ్జెట్ కూడా వేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇవన్నీ కూడా మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ని పక్కకు నెడతాయి. సో ముందు నుంచే ప్రిపేర్డ్ గా ఉండండి. పదవి విరమణ, రిటైర్మెంట్ అయినా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కాదు, మీ అంత మీరు ఒక ఫండ్ ని ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత మీ పిల్లలు చూసుకుంటారా చూసుకోరా తర్వాత విషయం. భవిష్యత్ కోసం ప్రణాళిక వేసుకోండి. ఆర్థిక లక్ష్యాలు పెంచుకోండి. సుఖమైన వృద్ధాప్యం కోసం ఇప్పటి నుంచే కష్టపడండి. మనశ్శాంతిగా ఆ వృద్ధాప్యాన్ని పొందండి. ఆర్థిక స్థిరత్వం అంటే బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బు మాత్రమే కాదు, మన మనశ్శాంతి కూడా. అంటే తక్కువ ఒత్తిడి, ఎక్కువ భద్రత అని, భయం లేకుండా జీవితాన్ని గడపడం. ఇలాంటి సామర్థ్యాన్ని ఎంచుకునేదానికి ఈ పైన చెప్పిన టెక్నిక్స్ అన్ని పనికి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అనేవి కఠినమైనవి, కానీ శాశ్వతమైనవి అయితే కాదు. సరైన మనస్తత్వము, వ్యూహాత్మకంగా ఆలోచించడం, చిన్న సుస్థిరమైన చర్యలు, చిన్న చిన్న యాక్షన్స్ చేస్తూ ఆర్థిక నియంత్రణని చేతిలోకి తెచ్చుకోవడం. ఆర్థిక నియంత్రణ చేతిలోకి రావడానికి ఖర్చులు తగ్గించడం, ఆదాయాన్ని పెంచడం, కష్టాల తర్వాత పునర్నిర్మించుకోవడం, పరిష్కారాలు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొనే సాధారణ సవాళ్లు. అప్పు, తక్కువ ఆదాయం, నిరుద్యోగం, వైద్య ఖర్చులు, నిరక్షరాస్యత, ఒంటరి తల్లిదండ్రులు, విద్యార్థులు, పదవి విరమణ చేసే వాళ్ళు, వలసలు పోయే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏదో ఒక రకంగా కొడుతూ ఉంటది. సో మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటి? అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం. అత్యవసర నిధి ₹1,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఎటువంటి కష్టం వచ్చినా ₹1,00,000 మనం కాపాడుతుంది అని దాన్ని తాకను కూడా తాకకూడదు ఆ ₹1,00,000. సో మీ ఫ్యామిలీకి ఎంత అవసరమో ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకొని దాన్ని తాకకూడదు అనమాట. ఇట్లాంటి ఆటుపోట్లు జీవితంలో వచ్చినప్పుడు అత్యవసర నిధిని వాడాలి. అధికమైన వడ్డీని తగ్గించుకునే దానికి సులువైన మార్గాలు నేను ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు హోమ్ లోన్ 80 పైసలకి వడ్డీ ఇస్తాం, వడ్డీ కట్టాల్సి వస్తుంటే దానికి ఎక్కువ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డీలో వేస్తూ దాని మీద వచ్చే ఆదాయాన్ని హౌసింగ్ లోన్ వడ్డీ కడుతూ మనము వడ్డీని తగ్గించుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి మారుస్తున్నారు కూడా తక్కువ వడ్డీలకి. అప్పుడు హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కేర్ఫుల్ గా, ఆతృత పడకూడదు, దురాశకి వెళ్ళకూడదు. ఇట్లాంటి విషయాలు డబ్బు స్పీడ్ గా స్టెప్ అయిపిస్తూ ఉంటది. ఆ స్పీడ్ గా వేసే స్టెప్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ఆలోచించి ఆలోచించి వేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఇంకోసారి ఆలోచించాలి, గూగుల్లో ఎత్తుక్కోవాలి. నేను చెప్పినానని చెప్పేసి వెంటనే దాన్ని అమలు పరిచేయకూడదు, దానికి తగినంత రీసెర్చ్ చేయాలి. బడ్జెట్ చేసుకోవాలి, మీ ఖర్చులు మీ ఆదాయాలు ట్రాక్ చేసుకోవాలి, డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మీరు చేసుకోలేకపోతే ఒక ఫైనాన్షియల్, ఆర్థిక సలహాదారుడు యొక్క అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి. ఒక క్రెడిట్ కౌన్సిలింగ్ తీసుకోవాలి.
అదేం తప్పు లేదు. ఓకే, ఒక ఆర్థిక పరమైన సలహాదారుడి దగ్గరికి వెళ్ళడం, ఒక క్రెడిట్ కౌన్సిలింగ్ తీసుకోవడం పెద్ద తప్పేం కాదు. ఇవన్నీ మాకు తెలియదా? తెలియకపోతేనే కదా మీరు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు. ఒకసారి పోయి సలహా తీసుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. ఓపిక, క్రమశిక్షణ అనేది చాలా అవసరం డబ్బు విషయాల్లో. ఈ ఆర్థిక సలహాలు, ఆర్థిక మార్గదర్శకాన్ని చూపించడానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ బోర్డ్ అని, ఎన్ఎఫ్ఎస్ అనేది ఒక ఫ్రీ హెల్ప్ లైన్ టోల్ నెంబర్ ఇచ్చింది. దానికి మీరు ఫోన్ చేసి మీరు మద్దతు అడగచ్చు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు, ఎఫ్ఎల్సిలు చాలా ఉన్నాయి. ఎఫ్ఎల్సి, ఎన్ఎఫ్ఎస్, ఎఫ్ఎల్సి అనే ఉచిత కౌన్సిలింగ్ ఇస్తాయి మీకు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత స్థాపించబడ్డ కేంద్రాలు ఇవి. క్రెడిట్ కౌన్సిలింగ్ సెంటర్స్, సిసిసి, ఎన్జిఓ వర్క్స్ చేస్తున్నాయి. ఉచిత క్రెడిట్ కౌన్సిలింగ్ ఇస్తాయి. మీ రుణాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనేది కూడా మీకు చెప్తాయి. మనీ లైఫ్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉచిత ఆర్థిక విద్య అనే దాని మీద కౌన్సిలింగ్ ఇస్తోంది, మద్దతు ఇస్తా ఉంది. ధన్ ఫౌండేషన్, ధన్ ఫౌండేషన్, మనీ లైఫ్ ఫౌండేషన్, ధన్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంది, ఉచిత ఆర్థిక సలహాలు ఇస్తా ఉంది. అక్షరాస్యత కార్యక్రమాలు, మైక్రో ఫైనాన్షియల్ సేవలు అనే ఒక ఎన్జిఓని నడుపుతా ఉంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్, ఎఫ్పిఎస్బి ఇండియా, ఉచిత ఆర్థిక ప్రణాళిక, వనరులు, సాధనాలు, మార్గదర్శకాన్ని మీకు ఇస్తోంది, ఉచితంగా ఇస్తోంది. ఐఎఫ్పిఏఏ, ఇండియన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అడ్వైజరీ అసోసియేషన్ అనేది మద్దతు ఇస్తా ఉంది. మనీ కంట్రోల్ అనే ఒక వెబ్సైట్ కూడా ఉచిత ఆర్థిక వార్తలను, సలహాలను, రిసోర్సెస్ ని మీకు ఆ వెబ్సైట్ ద్వారా అందిస్తా ఉంది. చాలా హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆర్బీఐ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్, సెబీ యొక్క ఇన్వెస్టర్ హెల్ప్ లైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఎన్ఐఎఫ్ఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ, ఇవన్నీ కూడా ఉచితంగా మీకు సహాయాన్ని అందించడానికి మన ఇండియాలో ఉన్నాయి. ఇన్ని రకాల, మన చుట్టూ ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మ్యారియో లాగా మన ఎగిరి కొట్టడమే. చాలా మంది ఆ ఎగిరి కొట్టడం ఎక్కడ కొట్టాలో తెలియక ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఇరుక్కుంటా ఉన్నారు. కృష్ణుడు, రాముడు 64 కళలు నేర్చుకున్నారంట. అందుకనే చూడండి, వాళ్ళని అడవులకు పంపించినా కూడా అక్కడ కూడా ఈజీగా బతికేశారు వాళ్ళు. ఎన్ని కష్టాల్లోకి నెట్టినా కూడా వాళ్ళు రాజ్యాలు వదిలేసి వెళ్ళిపోమన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న కళలు, నైపుణ్యాల మీద వాళ్ళకి అంత విశ్వాసం. అడవులు వేసినా బతకగలమని. మనం బతకగలుగుతామా? బతకలేం. ఒక చిన్న కథ చెప్తాను. సిటీలో ఉండే ఆర్టీఓ డ్రైవింగ్ ఆఫీస్, డ్రైవింగ్ లైసెన్స్లు ఇచ్చే ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసు సిటీలో ఉండేదాన్ని ఊరవతల తీసుకుపోయి పెట్టారు. చూడండి అవకాశాలు ఎలా వస్తాయో. ఆర్టీఓ ఆఫీసు ఊర్లో ఉండేదాన్ని ఊరవతల పెట్టారు. ఒక పిల్లవాడు ఆ ఆర్టీఓ ఆఫీస్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళాడు. అక్కడికి బస్సులో వెళ్ళాడు. అక్కడ తన స్లాట్ వచ్చే వరకు సాయంత్రం దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ నిలబడడానికి నిలువున నీడ కూడా లేదు. ఆ బస్సు ఎప్పుడో ఒక గంట 2 గంటలకు ఒక బస్సు వస్తా ఉంటది, గవర్నమెంట్ బస్సు, అక్కడి నుంచి మళ్ళీ సిటీలో పోవడానికి. అతను నిలబడ్డాడు నిలబడ్డాడు బస్సు కోసం, చాలా చెమటలు గారినాయి. ఇదంతా చూశాడు. అక్కడికి వచ్చేవాళ్ళు, ఆ గవర్నమెంట్ సర్వీసెస్ ని యూజ్ చేసుకునే వాళ్ళు, ఊరవతలకు వచ్చేవాళ్ళు కూడా ఇట్లాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయడం చూశాడు. ఇక్కడ ఆయనకు ఐస్ క్రీమ్ కనపడింది. మ్యారియో గేమ్ లో ఐస్ క్రీమ్ కనపడింది. ఎగిరి ఒక కొట్టు కొట్టాడు. ఎలా కొట్టాడు తెలుసా? ఆ ఆఫీస్ కి కొద్దిగా దూరంలోనే, ఆ బస్ స్టాండ్ కి కొద్దిగా దూరంలోనే
ఒక చిన్న ప్లేస్ ని రెంట్ కి తీసుకున్నాడు. రెంట్ కి తీసుకొని అక్కడ ఒక చిన్న పాకేసి, ఆ పాకలో ఒక బెంచ్ వేసి టీలు, కాఫీలు, బిస్కెట్లు పెట్టాడు. ఆ బస్సు రోజున కోసం మా వెయిట్ ఇంట్లోని చేసే వాళ్ళందరూ వచ్చి ఆ పాకలో నిలబడడం స్టార్ట్ చేశారు. బస్సు కోసం వెయిట్ చేసి ఎండలో నిలబడలేరు కదా. ఆ పాకలోకి వచ్చిన వాళ్ళు గమ్ముగా ఉండరు కదా, బిస్కెట్టో చాయో తాగడం స్టార్ట్ చేశారు. ఆ తెలివితేటలు ఆయన పెట్టుబడిగా మారినాయి. చిన్నగా అతను డెవలప్ అవుతూ వచ్చాడు. ఆ ప్లేస్ ను కొనేశాడు. ఒక టీ స్టాల్ ని కట్టాడు. తర్వాత హోటల్ ని కట్టాడు. జనాలందరూ వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. ఒక చిన్న మార్పు, ఆర్టీఓ ఆఫీస్ సిటీలో ఉండేది ఊరవతల పెట్టడం. ఒక చిన్న మార్పు అతనికి ఐడియాని తీసుకొచ్చింది. ఆ ఐడియాని పెట్టుబడి పెట్టి అతను తన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి బయటపడ్డాడు. మన చుట్టూ అవకాశాలు ఉంటాయి. దాన్ని ఎలా ట్రిగ్గర్ చేయడం అనేదే మీరు ఆలోచించాలి. ఏది మీ కాళ్ళ దగ్గరికి రాదు, మీరే దాని దగ్గరికి వెళ్ళాలి. మీ కళ్ళతో మీరు చూడాలి, శ్రద్ధగా చూడాలి, అవకాశాన్ని చేజెక్కించుకోవాలి. మీ చుట్టూనే ఉంటాయి. కొంతమంది అవకాశం దగ్గరకు వచ్చినా కూడా యూజ్ చేసుకోలేరు. అది వాళ్ళ కర్మ, మనమేం చేయలేము. ఇలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి మనం బయటపడాలి. సో ఆద్యాలో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఒక పాయింట్. ఇంకా సత్వ సాధన అనే దాంట్లో ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం. సో ఆద్య గ్రూప్ లో ఎవరైనా లేకపోతే దయచేసి శైలజ మేడం కాంటాక్ట్ అవ్వండి. శైలజ మేడం లింక్ షేర్ చేయండి అమ్మా. ఓకే. ఆద్య గ్రూప్ లో చేరడానికి, ఇట్లాంటి మరింత ఓకే. సమాచారాన్ని అందుకొని వాళ్ళ జీవితాలను సుగమం చేసుకునేదానికి ఆద్య గ్రూపు సత్వ సాధన అనేది ఒక పాయింట్ ని తీసుకొచ్చి అందరి జీవితాలకు ఒక మార్గదర్శకాన్ని చూపించాలి అనుకుంటాం. సో నేను చెప్పేది అయిపోయింది. మీరు చెప్పి మీ కష్టాలు ఏదో వినాలనుకుంటున్నా. మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నిస్సంకోచంగా మీరు మాట్లాడచ్చు. ఇది ఆద్య గ్రూప్. chat.whatsapp.com అని చెప్పేసి ఇప్పుడు ఉంది. సో ఈ లింక్ మీరు ప్రెస్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇట్లాంటి మీటింగ్ అప్డేట్స్ అన్ని కూడా అక్కడ ఫ్యూచర్ లో అక్కడే వస్తాయి ఇంకా. సో వేరే గ్రూప్స్ లో రావు. సో ఈ ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఆద్య హ్యావ్ ఏ ఛాంపియన్స్ మైండ్ సెట్ అనేది గ్రూప్ పేరు. సో ఈ గ్రూప్ లో చేరి ఇవే కాదు, ఫైనాన్షియల్ స్ట్రగుల్సే కాదు, జీవితంలో అన్ని కోణాల గురించి, ఓకే, సో బోర్ కొట్టకుండా, సుత్తి కొట్టకుండా స్ట్రైట్ టు ద పాయింట్, సో నిజమైన ప్రాక్టికల్ థింగ్స్ తీసుకురావడానికి ఆద్య అనేది కృషి చేస్తా ఉంది సత్వ సాధన అనే పేరుతో. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడ్మిన్స్ అడగొచ్చు. శైలజ మేడము ఉన్నారు, శైలజ మేడంని కూడా మీరు అడగచ్చు. ఇది నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే అండి. అందరికీ సత్వ సాధన అన్నది మనము ఆల్రెడీ కోర్స్ 1 కంప్లీట్ అయిందండి, ఫౌండేషన్ కోర్స్. అందులో అంతా మనకి బేసిక్స్ ఉంటుంది. బేసిక్స్ వచ్చేసి వాల్యూస్, ఎథిక్స్, మనం రైటియస్ పాత్లో ఎలా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఈ వాల్యూస్ని, ఎథిక్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అలా ఇంప్లిమెంట్ చేస్తూ మనం సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ కానీ లేదా ఒక ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం అందులో ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ రైటియస్ పాత్లో వెళ్తూ ఎలా మనం సంపాదించుకోవచ్చు, ధనార్జన ఎలా చేసుకోవచ్చు అనే మెథడ్స్ అన్నవి కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ సత్వ సాధనలో వస్తున్నాయండి. అండ్ నేను సమ్ టాపిక్స్ చెప్తాను. హౌ టు ఎర్న్ మనీ, హౌ టు ఓవర్కమ్ ఫియర్,
how to overcome anxiety, how to speak confidently, fearlessly in front of a crowd. అంటే 10 మందిలో మనం మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, భయపడకుండా ఎలా మాట్లాడాలి అనే దాని గురించి, అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ పాజిటివ్లీ. ఇప్పుడు మనం ఒక డిస్కషన్లో ఉన్నాము, ఎదుటి వ్యక్తికి అది అర్థం కాకపోవచ్చు, కానీ మనం అర్థమయ్యేటట్టు చెప్తూ ఆ పర్సన్ని పాజిటివ్గా ఎలా ఇంపాక్ట్ ఇవ్వగలము మనం చేస్తున్న డిస్కషన్ అన్న దానిపైన ఒక టాపిక్, ఐ మీన్ కంటెంట్ ఉందండి. అండ్ టైం మేనేజ్మెంట్, యూజింగ్ ఎవ్రీ మూమెంట్ ఎఫెక్టివ్లీ అనమాట. ప్రతి మూమెంట్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి వితౌట్ గెటింగ్ స్ట్రెస్ అనమాట లైఫ్లో. అండ్ మంత్ర పవర్ అని చెప్పేసి ఆటో సజెషన్ గురించి అదొక టాపిక్ ఉంది. అండ్ హౌ టు ఇంక్రీజ్ ద ఇంటలెక్ట్, మన మేధస్సును, మన మేధాశక్తిని ఒక 1000 టైమ్స్ మనం మెడిటేషన్ ద్వారా ఎలా డెవలప్ చేసుకోగలము. అండ్ హౌ టు మోటివేట్ అవర్ సెల్ఫ్ వెన్ వీ ఫేస్ డిఫికల్టీస్. అంటే మనం సడన్గా ఏమైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. అలాంటప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మనం ఫ్యామిలీని ఎలా మోటివేట్ చేయాలి, ఆ సిచ్యువేషన్స్ నుండి ఎలా బయటపడాలి అనే దాని గురించి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కిచెన్ గార్డెన్, అవర్ ఫుడ్ అవర్ హెల్త్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. మనం హెల్దీ ప్రొసెసర్స్ ఫుడ్ మేకింగ్లో కానీ, ఆర్గానిక్ ఫుడ్ మనం కిచెన్ గార్డెన్లో ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న దాని గురించి కానీ, ఇది ఒక చాలా డెప్త్ ఉన్న కంటెంట్ ఉంటుంది. నాట్ లైక్ మనకు తెలిసిన కిచెన్ గార్డెన్ కాదండి, ఇట్స్ కంప్లీట్లీ లైక్ హెల్దీ, ఫ్రెష్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, సో అలాంటివి మనం ఎలా పండించుకోవాలి అన్న దాని గురించి ఇన్ డెప్త్ ఉంటుంది. అండ్ హౌ టు బిల్డ్ ద క్యారెక్టర్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. లైఫ్లో మన బిహేవియర్, యాటిట్యూడ్స్ని మనం డెవలప్ చేసుకుంటూ మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఎలా ఎదగాలి అనే దానిపైన ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సత్వ అడ్వాన్స్డ్ కోర్స్. అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇంకా మెనీ కంటెంట్, చాలా కంటెంట్ యాడ్ చేయబోతున్నారండి సిలబస్లో సార్. సో నాట్ ఓన్లీ అప్ టు దిస్, జస్ట్ ఏదో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన టాపిక్స్, డిప్రెషన్ గురించి కంప్లీట్ చేశారు సార్, అండ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి, అండ్ ఇంకొక టాపిక్ కూడా కవర్ చేస్తున్నారు సార్. సో ఇవన్నీ కూడా జస్ట్ నాట్ లైక్ దట్ అండి, రీసెర్చ్ చేసి పర్టికులర్గా ఓకే ఇదంతా యూజ్ అవుతుంది. సో సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ డిఫికల్టీస్, వాళ్ళ ఇష్యూస్ చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ ఇది చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అనుకున్న తర్వాతే దెన్ సార్ అన్నది ప్రతి ఒక్క వీడియో చేస్తున్నారండి. సో సత్వ సాధన అడ్వాన్స్డ్ కోర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, అండ్ ప్రతి ఒక్కరికి ఇట్స్ నెససరీ అండి, ఈవెన్ ఫ్రమ్ అ చైల్డ్ టు అన్ అడల్ట్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్తో సహా ప్రతి ఒక్కరికి, ప్రతి ఏజ్ వాళ్ళకి సత్వ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాయిన్ అవ్వండి తప్పకుండా. మన నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లస్టర్లో అండ్ జ్యోతిష అడ్మిషన్ గ్రూప్లో కూడా అనౌన్స్ చేస్తాము. ప్లీజ్ ఫాలో ద మెసేజెస్. థ్యాంక్ యూ.